కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలంలో యూరియాను అందించండి మహాప్రభో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వద్ద రైతులు గగ్గోలు. యూరియా కోసం వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్న వారం రోజుల నుంచి రైతు సేవా కేంద్రానికి వస్తున్న ఒక్క బస్తా ఎరువు కూడా అందడం లేదు. పెద్ద రైతులకు 30 నుంచి 50 బస్తాల వరకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు ఒక బస్తా కూడా ఇవ్వడం లేదని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముందు రైతులు గగ్గోలు పెట్టారు. మండలంలో వివిధ సమావేశాల్లో పాల్గొని కౌతాలం రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మంగళవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వచ్చారు. యూరియా కోసం బాపురం, వీరాల దిన్నె, సులేగిరి, కౌతాలం రైతులు రైతు సేవా కేంద్రానికి తరలి వచ్చారు. రైతు సమస్యలను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అడిగి తెలుసుకున్నారు. ఇక భూస్వాములకే యూరియా, మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న భూస్వాములకే యూరియా అందుతోందని, వారికే వ్యవసాయ అధికారులు యూరియాను అందిస్తున్నారని, చిన్న సన్నకారు రైతులకు టోకెన్లు ఇచ్చి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫర్టిలైజర్ షాపుల్లో లింకులు, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా కావాలంటే ఇతర సరుకులు కొంటేనే ఇస్తామని చెప్తున్నట్లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. యూరియా కోసం 10 రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా అందలేదని రైతులు వాపోయారు. పొలం పనులు మానుకొని యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నట్లు రైతు పింజరి బందే సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన ఎండెండ్ ముందుగా ఎందుకు పెట్టలేదని వ్యవసాయ అధికారులపై సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎంత అవసరమో ఎండెండ్ పెట్టాలని ఆదేశించారు. పెద్ద రైతు 8, 10 పొలం పట్టా, పాస్ పుస్తకాలు తీసుకొచ్చిన ఒక పుస్తకానికే ఎరువులు అందించాలని తెలిపారు. రైతులకు 2-3 రోజుల్లో వారి గ్రామాల్లోనే యూరియాను అందిస్తామని హామీ ఇచ్చారు. పాస్బుక్ తీసుకొచ్చినా సరే అతనికి కొంత ఇవ్వాలి, మిగతా వాళ్ళు కావాలంటే వాళ్ళు పర్సనల్గా వచ్చి తీసుకోవాలి అంతే తప్ప ఒకడు ఊరంతా తిరిగిన 50 పాస్ పుస్తకాలు ఉన్నాయి నాకు 100 బస్తాలు ఇచ్చేయండి అంటే ఒకరికి మీరు అలా ఇచ్చేస్తే ఎలాగా? వీళ్ళందరూ పల్లెకి వచ్చేస్తాం ఒకటి వేసుకుందాము, మరి ఆడికి లింక్ చేసి యాడ్ తీసుకున్నానని ఇటుకు వచ్చేది మా ప్రాబ్లం. అదే సార్ లింక్ ఉంది దానికి ఈ సంవత్సరం ఇంత ప్రాబ్లం ఉంది. మరి దొడ్ಡ దొడ్ಡ రైతులు కూడా ನಾವು ಭಯಪಡೋದಕ್ಕ ಹೊಲಕ್ಕೆ ಹೋದ್ರೆ 3 ದಿನ ಆಯ್ತು 6 ದಿನ ಆಯ್ತು ತಿರ್ಗಾಕ ಅಸಲು ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಟೋಕನ್ ಲೆಕ್ಕ ಏನಲ್ಲಪ್ಪ, ಸುಮ್ಮನೆ ಬರ್ತಾರೆ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ ಟೋಕನ್ ಲೆಕ್ಕ ಅಂತ.